కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండితులు పంచాంగాన్ని చదివి వినిపించారు. వాలంటీర్ వ్యవస్థను ప్రజల సేవకు ఉపయోగించాలని, పార్టీ సేవలకు ఉపయోగించడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయొద్దని, అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. వాలంటీర్స్ అందరూ రాజీనామా చేయమంటే నేను చేస్తారు. చాలా మంది రిఫ్యూజ్ చేశారు, చేయలేదు. మనం కూడా అప్లై చేస్తాం. మీరు రాజీనామా చేయొద్దండి, మీరు వాలంటీర్గా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో ఒక ఇంకా నమ్మకం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లు పదే చెప్పాం. నిన్న మనం చూస్తే రాజీనామా చేయమన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త అంటే ఏమైనా రద్దు చేస్తావా, రహస్య జీవో ఇష్యూ చేస్తావా, సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా, లేకపోతే ఇంకో మాట చెప్పారు. రేపు మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద పెట్టాలన్నారు. అంటే ఆ వ్యవస్థ లేదంటే కదా, ఇందులో అనుభవం బయట కాదు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్? మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశవాదానికి ఏం చేస్తున్నావు. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు.